హలో అండి, ఇది పప్పుల పొయ్యి అంటారు చూడండి. మా చిన్నప్పుడు ఇదే వీటి మీద వాడేవారు. కర్రల పొయ్య, బొగ్గుల పొయ్య, కిరసనాయిల్ స్టవ్ అట్లాగా. ఇప్పుడు వచ్చి గ్యాస్ పొయ్యిలు, రైస్ కుక్కర్లు అవి వచ్చాయి. ఇదివరకు దీని మీద వంట అది చేసేవాళ్ళు. మీరు చూడండి, మీకు ఒకసారి చూపిద్దాము ఇలాంటి పొయ్యిలు. ఇప్పుడు చాలామందికి తెలియదు కదా, గోల్డ్ అండ్ గోల్డ్ అంటారు కదా. ఒకసారి మీరు కూడా చూస్తారని బొగ్గుల పొయ్యి మీద కూడా నేను రాగుల జావ కాస్తున్నాను, మీకు చేపిద్దామని. ఒకసారి చూడండి. రాగి జావ దీని మీద వంటకు వచ్చి చేసుకోవచ్చు మనం. దీని మీద వంట చాలా ఆరోగ్యం. దీని నిండా బొగ్గులు వేసేసుకొని చక్కగా ఒక చిన్న ఆకుకూర పుల్ల ఏదైనా వేసేసి వెలిగించేసుకుని ఉంటే చక్కగా ఏ వంట అయినా చేసుకోవచ్చు. దానిపైన మనం వేసి ఏ పనైనా చేసుకోవచ్చు. దానిపైన చేస్తూ ఉంటుంది చక్కగా. దీని మీద చేసుకుంటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది వరకు రోజుల్లోనే వీటితోటి చేసేవాళ్ళు. చాలా బాగా ఉంటుంది. చూడండి, బొగ్గుల పొయ్యి అంటే తెలియదు కదా చాలామందికి. ఇదంతా ఆరోగ్య విషయంలోనే ఇది. కర్రల పొయ్యి మీదే వండుకోకర్లేదు. ఇక్కడ బొగ్గుల పొయ్యి తీసుకొని బొగ్గుల పొయ్యి మీద కూడా మనం చేసుకోవచ్చు. ఆరోగ్యం గురించి పాటించే వాళ్ళ గురించే నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. నేను తీసాను, మేము ఒకసారి చేపిద్దాము. జనాలకు తెలియదు కదా, కొంతమంది చాలా వరకు తెలియదని. అయ్యో ఇట్లాగా గాలి దీని ద్వారా వెళ్తుంది. బొగ్గులు దేని ద్వారాగానే రాజుకుంటాయి. ఇదిగో నిప్పులు ఆగుతుంది. ఏంటంటే రాగి జావ. ఇట్లాంటిది ఉండడం మంచిది. మన గ్యాస్ అది అయిపోయినప్పుడు అదిని పొగలు అయ్యి ఇంట్లోకి రాకుండా ఈ బొగ్గుల మీద ఇంకేం ఉండదు, పొగ అది రాదు. చక్కన నిప్పులు రాజేసుకుంటే సరిపోతుంది. మీకు ఐడియా ఉంటుందని నేను తీసాను. ఇది చూస్తారని పిల్లల కాళ్ళకి తెలియదు కదా, అలాంటి పిల్లల కాళ్ళకి చూపించడానికి బాగుంటుంది. చూస్తారని ఇదివరకు రోజుల్లో వాడేవి అని చెప్తారని తీసాను. తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, తెలియలేని వాళ్ళ గురించి నేను తీసాను ఇది.